ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ పెద్దాయన ఆ రష్యా స్త్రీలతో నాకు శారీరక సంబంధం ఉంది, కానీ ఆ ఫోటోలో నేను ఫోటో దిగిన అమ్మాయిలకు నాకు ఏ సంబంధము లేదు, నన్ను క్షమించండి అని ఆయన ఆయనకు సంబంధించినటువంటి కంపెనీ ఉద్యోగులకు క్షమాపణ చెప్పాడు. ఇది ఎలా ఉందంటే, చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ దొంగతనంగా తినేసి నేను తినలేదు అని ఏడుస్తారు కదా, ఒకవేళ తింటే క్షమించమ్మా అని బతిలాడుతూ ఏడ్చినట్టుగా ఉంది. నేను ఇలా అనుకొని కేవలం ఒకే క్యారెక్టర్ను ఉపయోగించి ఒకే బొమ్మ ఉండాలి, ఆ బొమ్మ ఏడుస్తూ ఉండాలి, ఆ సదరు పెద్ద మనిషి యొక్క స్వభావాన్ని ఆ బొమ్మలో మనం వ్యక్తపరచాలి. ఇది నేను అనుకున్నటువంటి కార్టూన్. ఈ బొమ్మలో ఉన్నటువంటి పెద్ద మనిషి వారితో నాకు శారీరక సంబంధం ఉంది, కానీ నాకే పాపం తెలియదు, క్షమించండి అని బతిలాడుతూ ఏడుస్తున్నాడు. ఇది నేను వేసుకున్నటువంటి బొమ్మ. ఈ బొమ్మలో నేను ప్రధానంగా తెలియపరచాలి అనుకున్నటువంటి అంశం ఏంటంటే, ఆ ఎప్స్టీన్ కేసుకు సంబంధించి అతను చెప్పినటువంటి క్షమాపణలు ఎలా ఉన్నాయి, చిన్నపిల్లలు చెప్పినట్టుగా ఉంది అనే ఉద్దేశాన్ని వ్యక్తపరచాలి అనుకొని ఈ కార్టూన్ వేశాను. నా భావాన్ని ఈ కార్టూన్ స్పష్టంగా వ్యక్తపరిచిందా లేదా అనేది చూస్తున్న మీరే చెప్పాలి. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియపరచండి. కార్టూన్ బాగుంటే తప్పకుండా లైక్ చేసి మన ఫేస్బుక్ పేజీని ఫాలో చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ.